గురువుగారు, దేవి అలంకారాలలో భాగంగా ఈరోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంగా ఈరోజు మనకు కనిపిస్తుంది. ఈ అలంకార వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక నాశదేశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం అని ఈరోజు మృగ మదోజ్వల ఫాలదేశం ఆ అమ్మవారిని, ఆ లలితాదేవిని సుప్రభాతం పలుకుతూ మేల్కొల్పుతూ ఈ లలితా పంచరత్నాలు భక్తిగా ఈరోజు చదువుకుంటూ ఉంటారు. లలిత త్రిపుర సుందరి లలిత, నిజానికి చూడండి, ఆ అమ్మవారి పేరులోనే చక్కగా లోకాలన్నింటినీ కూడా రక్షించేటువంటి సుగుణం ఉంది. ప్రాతస్మరామి లలిత వదనారవిందం. నేను పొద్దున్నే స్మరిస్తున్నాను. ఎవరిని స్మరిస్తున్నాను? ఆ లలితాదేవి యొక్క వదన అరవిందం, ముఖము అనేటువంటి పద్మాన్ని నేను స్మరిస్తున్నాను అన్నాడు. ఏమంటే అందరు వర్ణన చేస్తుంటారండి, దీన్ని ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నారు వదనారవిందం అని అంటే, పద్మగత లక్ష్మీ, పద్మంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పద్మాసన అంటారు లక్ష్మీదేవిని. కాబట్టి నేను లలిత అమ్మవారిని ఎందుకు కొలుస్తున్నాను, ఆవిడ ముఖాన్ని నేను ఎందుకు స్మరిస్తున్నాను అని అంటే, నాకు లక్ష్మీ వైభోగం కలగాలి అని చెప్పి. ఏమి లక్ష్మి అయ్యా? లక్ష్మి అంటే కేవలం సంపద అని, ఇంట్లో డబ్బు అని మాత్రమే అర్థం కాదు. ఆధ్యాత్మిక పరమైనటువంటి లక్ష్మి కూడా, ఆధ్యాత్మిక వైభవం కూడా. ఆధ్యాత్మిక వైభవం అంటే ఏమిటి? నా మనస్సు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండటమే ఆధ్యాత్మిక వైభవం. ఎవడి మనస్సు చంచలంగా ఉంటుందో వాడి దగ్గర ఆధ్యాత్మిక వైభవం లేనట్టు లెక్క. ఎవడి మనస్సు ఒక స్థిరంగా, నేను ఇవాళ గంట సేపు పూజ చేస్తాను అని కూర్చుంటే గంట సేపు వాడు కూర్చోగలగాలి. నేను చెడు పనుల వైపు నా మనస్సు వెళ్ళదు అనుకుంటే మనస్సును ఆ రకంగా నిగ్రహించుకోగలగాలి. అది ఆధ్యాత్మిక వైభవం. ఆ ఆధ్యాత్మిక వైభవాన్ని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఆ ప్రాతస్మరామి లలిత వదనార విందం. ఆ ముఖ శోభ, ఆ లక్ష్మీ శోభను నేను స్మరిస్తే నాకు అటువంటి ఆధ్యాత్మిక వైభవాన్ని, భౌతిక సంపదల్ని కూడా కలగజేస్తుంది. ఈ లలితాదేవి ఎక్కడ పుట్టింది? భండాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపటానికి ఈ దేవతలందరూ కలిసి ఒక హోమం చేశారట. హోమం చేసినటువంటి సందర్భంలో ఆ హోమ గుండం నుంచి ఈ లలితా త్రిపుర సుందరి ఆవిర్భవించిందట, ఆ భండాసురుని యొక్క సంహారం కోసం. అందుకే లలితా త్రిపుర సుందరి అవతారంగా అమ్మవారిని చక్కగా ఈరోజు మనం పూజ చేస్తారు. ఆ లలితా త్రిపుర సుందరి అవతారంతో పాటు ఇక్కడ శ్రీశైలం ప్రాంతంలో కూష్మాండాదేవి అవతారం కూడా అమ్మవారికి జరుపుతారు అలంకారంగా. కూష్మాండము అంటే ఈ గుమ్మడికాయ. కు ఉష్మ అండం. విశ్వం ఏ ఆకారంలో ఉందయ్య అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకారం, ఒకరు నేరేడు పండు ఆకారంలో ఉందని చెప్తారు, ఎందుకంటే జంబూ ద్వీపంలాగా. ఒకరేమంటారంటే గుమ్మడికాయ ఆకారంలో ఉందంటారు. కూష్మాండదేవి అంటే ఆ గుమ్మడికాయ ఆకారంలో ఉన్నటువంటి కు చిన్న, ఉష్మ శక్తి కలిగినటువంటి ఈ విశ్వం భరించేటువంటి, భరింప చేయగలిగినటువంటి శక్తి కలిగిన ఆ అమ్మవారికి నేను నమస్కారం చేస్తున్నాను. అంటే గుమ్మడికాయ స్వరూపంలో ఉన్నటువంటి ఈ విశ్వాన్నంతటినీ కూడా వహిస్తున్నటువంటి తల్లికి నేను నమస్కారం చేస్తున్నాను. కూష్మాండ దేవి. ఆ కూష్మాండ దేవి విశ్వం మొత్తం బహిరుస్తుంది. ఎందుకంటే మన ఇళ్లల్లో కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు గుమ్మడికాయ పగల కొడతారు. అమ్మ ఆకారంలో ఉన్నటువంటి ఆ కూష్మాండ దేవిని పగల కొడతారు. కొబ్బరికాయ కనుక శివస్వరూపం అయితే కొబ్బరికాయని ఏ రకంగా పగల కొడతారో కూష్మాండా దేవిని కూడా పగల కొడతారు. అయితే మన వాళ్ళు అనేది దృష్టిగానే అంటారు, కానీ అసలు ఉద్దేశం ఏంటంటే విశ్వం అలా పగలగొట్టిన వెంటనే గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి పదార్థం మొత్తం ఇక్కడ చెల్లా చెదరైపోతుంది. అమ్మని కూడా నువ్వు సేవిస్తే ఈ సృష్టి అంతా కూడా అమ్మ స్వరూపమే కనుక అమ్మ యొక్క రహస్యం ఏమిటో, అమ్మని ఎలా మనం చేరుకోగలమో అదంతా కూడా నీకు తేట తెల్లమవుతుంది. అది గుమ్మడికాయలో ఉంది. అందుకే అమ్మ కూష్మాండాదేవి విశ్వాన్నే తన యందు వహించి ఉన్నది. విశ్వ రహస్యం నీకు తెలియాలి అని అంటే కూష్మాండాదేవిని అర్చన చేయమన్నారు. అందుకే శ్రీశైలం మొదలైన ప్రాంతాల్లో ఈరోజు నవదుర్గల్లో ఒకరైనటువంటి కూష్మాండాదేవి అర్చన కూడా చేస్తారు. ఇటు కొంతమంది ఈ లలితా త్రిపుర సుందరి
బాలా త్రిపుర సుందరి దేవికి ఆరాధన అయిపోయిన తర్వాత లలితా త్రిపుర సుందరి దేవి అవతారం కూడా ఈరోజు అమ్మకి అలంకారం చేసి చక్కటి పూజలు చేస్తారు. ఎందుకంటే లలితత్వం ఆధ్యాత్మిక పరంగా పొందటానికి, ఆ విజయాన్ని మనం సముపార్జించుకోవడానికి అమ్మ భండాసురుడి మీద ఎలాంటి విజయం సాధించిందో, భండాసురుడు లాంటి కష్టాలు ఈ లోకంలో మనకు ఎదురవుతుంటాయి, ఆ కష్టాల నుంచి మమ్మల్ని తప్పించమ్మా. అందుకే పృథుల మౌక్తిక శోభినాశం, చక్కగా ఆ మౌక్తికం పెట్టుకున్న ముత్యం, ఆ ముత్యం పెట్టుకున్నావే, ఆ ముత్యపు కాంతి తల ఎలా మెరిసిపోతుందో మా జీవితాల్లో కూడా అటువంటి శోభను నింపమ్మ అని ఆ లలిత అమ్మని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. అటువంటి లలితా త్రిపుర సుందరీ దేవిని అందరూ ఆరాధించి విజయం పొందెదరుగాక.